ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు బుల్ షోరూమ్, टीटी सुपर बाजार, शमा फार्मेसी, क्लासिक हेयर ऑयल, तवक्कल चाइना बाजार। तमाम कॉर्पोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानीज तशरीफ लाइए। नमस्कार, रूबी तेली न्यूज़ को स्वागतम। నేను చక్రి వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। మౌలాలి ఎంజే కాలనీలో ఘోర ప్రమాదం, గోడకూలి 6 మృతి। మౌలాలి ఘటనపై సీఎం దిగ్భ్రాంతి, సత్వరమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం। నేలరాలిన వెండితెర కుసుమ, సినీ నటి మంజుల కన్నుమూత। కీలక దశలో రాష్ట్ర విభజన ఉందనిపిస్తుంది, వ్యాఖ్యానించిన మంత్రి శైలజనాథ్। ఇక వివరాలకు వెళ్తే నగరంలోని మౌలాలి ఎంజే కాలనీలో మంగళవారం ఉదయం ఒక ఇంటి గోడ కూలిన ఘటనలో 6 మృతి చెందారు। మహబూబ్ నగర్ జిల్లా గోపాలపురానికి చెందిన వెంకటయ్య, మహాదేవులు గుడిసెలు వేసుకుని కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు। గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు వీరి గుడిసెల పక్కనే ఉన్న గోడ నాని కూలిపోయింది। గోడకుళ్ల ప్రమాదంలో వెంకటయ్య భార్య పద్మ, మహాదేవ్ భార్య పద్మ, పిల్లలు శివ, అనిలు శిథిలాల కింద పడి మృతి చెందారు। శిథిలాల కింద చిక్కుకున్న వెంకటయ్య పిల్లలు లిల్లీ, చింటిల్ను సహాయ సిబ్బంది వారు కాపాడారు। పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు। శిథిలాలకు తొలగింపునకు వర్షం అడ్డంకి మారడంతో సహాయ చర్యలు నెమ్మదిగా సాగాయి। ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు పరిశీలించారు। మృతుల కుటుంబాలకు 1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు। ప్రమాదానికి కారణమైన బిల్డర్పై కేసు నమోదు చేస్తామన్నారు। రాత్రి 1:12:55 అట్లా దండమని శబ్దమైంది। నేను బయటికి రాలేదు। ఈ పక్క పొద్దున్నే వచ్చి నన్ను లేపి చెప్పింది, నేను పేషెంట్ని, మంచిగా కంగారు పడతానని నెమ్మదిగా చెప్పింది అనమాట ఆవిడ। కూల్గా ఉండండి అది చెప్పిన తర్వాత ఇట్లాగా అయిందండి, మహాదేవ్ వాళ్ళు పడిపోయింది, పద్మ వాళ్ళ గుడిస 2 గుడిసెలు పడిపోయినాయి అని చెప్పింది ఆవిడ। ఈ పక్క ఆవిడ వచ్చి చెప్పేంత వరకు నాకు రాలా నేను బయటికి। ఎన్ని గుడిసెలు ఉన్నాయి? 2 గుడిసెలు। ఎంతమంది ఉన్నారు? అందులో 4, ఇందులో 4, భార్యాభర్త 2 పిల్లలు। ఇందులో కూడా భార్యాభర్త 2 పిల్లలు। పేరు ఏమైనా తెలుసా? పేరు తెలుసా? పేరు అవతల దాంట్లో మహాదేవ్, పద్మ, ఈతల వెంకటేశ్వర్లు, పద్మ। పిల్లల పేర్లు అవతల పిల్లలేమో అనిలు, శివ, ఈతలతనేమో చింటూ, లిల్లీ। ఎక్కడ పని చేస్తారు వీళ్ళు? కూలీ పని చేస్తారండి, ఇళ్లలో పని చేసుకుంటారు, మా ఇళ్లలో పని చేస్తారు। వాచ్మెన్ కింద ఉంటాడు అతను। బోర్ అది మాకు అందరికి కామన్ బోర్ అన్నమాట। ఆ బోర్ అది అతనే వేస్తాడు అనమాట। తాండూరు నుంచి వచ్చారు వాళ్ళు ఇద్దరు నా అక్క తమ్ముడు అనమాట వాళ్ళు। అక్క తమ్ముడు। మారుతి 800 కారు కూడా దాని కింద ఉండిపోయింది। మౌలాలి ఎంజే కాలనీలో పురాతన గోడ కూలి 6 మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। సత్వరమే సహాయ చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు। గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు। మృతుల కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు। మౌలాలి ఎంజే కాలనీలో గోడ కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సానుభూతి తెలిపారు। బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు।
రాష్ట్ర విభజన కసరత్తు కీలక దశలో ఉందనిపిస్తుందని మంత్రి శైలజనాథ్ అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఎజెండాతో సీమాంధ్ర మంత్రులంతా మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. పరిణామాలపై చర్చించుకుని కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలుస్తామన్నారు. కీలకమైన దశలో ఉందని రకరకాల వర్గాల నుంచి వార్తలు వస్తాయని, ముఖ్యంగా మీడియా నుంచి కానీ బయట నుంచి కానీ. సో అటువంటి తరుణంలో ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలి అని నమ్మే మంత్రులు రేపు సాయంత్రం 24వ తారీఖున సాయంత్రం 4 గంటలకి మినిస్టర్ క్వార్టర్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న క్లబ్ హౌస్లో సమావేశం కావడానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సమావేశంలో నేటి పరిస్థితులను మదింపు చేసుకొని ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి తదుపరి కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ఆ సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. అంటే మంత్రులు మొత్తం ఇంతవరకు పలుమార్లు శాసనసభ్యులు అంతా కలిసి ఉన్నాం. పైగా ఎన్నికలు కూడా స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మా శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎక్కువ మంది ఎలక్షన్ ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ప్రధాన బాధ్యులుగా ఉంటున్న మంత్రివర్యుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, వివిధ అంశాలని కూలంకషంగా చర్చించుకోవడం, అట్లాగే ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచడానికి చేపట్టాల్సిన కార్యాచరణ కూడా అక్కడ రూపొందించుకొని అమలు చేసేందుకోసం రేపటి సమావేశం నిర్వహించుకున్నారు. సార్, ఉద్యోగ సంఘాల వాళ్ళు రాజీనామా చేయమంటున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను. రేపు మీటింగ్లో కార్యాచరణ నిర్ణయించుకొని ఆ కార్యాచరణను మేము ఖచ్చితంగా అమలు చేయాలి. ఉద్యోగ సంఘాల వాళ్ళు రాజీనామాలు చేయాలన్నారు. అలాంటి డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది. సంతోషం. ఎట్టకేలకు ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకునే వివిధ వర్గాలు తమ వాయిస్ని గట్టిగా వినిపించే రాష్ట్ర విభజనకు తాము పూర్తి వ్యతిరేకమని మంత్రి టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టదలిచిన కార్యాచరణపై బుధవారం సాయంత్రం 4 గంటలకు సీమాంధ్ర మంత్రులంతా సమావేశమవుతున్నామని తెలిపారు. అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. కేంద్రంలోని మంత్రులందరినీ కలిసి సమన్వయపరిచి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ తమ పంత మార్చుకోవాలని సూచించారు. మినిస్టర్స్ అంతా మేము కలుస్తున్నాం రేపు 4 గంటలకు. తర్వాత చలో ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీలో కూడా కేంద్ర మంత్రివర్యులందరినీ భాగస్వాములు చేసి వారితో కూడా ముందుకు పోవడం జరుగుతుంది. ఈ సబ్జెక్టుకు కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ, మరి అలాగే సిపిఐ పార్టీ, జగన్ కాంగ్రెస్ వీళ్ళందరూ వారి పంతా మార్చుకోవాలి. వారి పంతా మార్చుకోకుండా తెలంగాణ ఇస్తే పర్వాలేదని ముందుకు వెళుతూ ఉంటే విభజన తప్పదు అనే దిశలో ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాను ప్రజలకు. ప్రజలు చైతన్యం కావటం లేదు. తెలంగాణ ఇచ్చేయనే నాయకులు రాయలసీమ కోస్టల్లో కోకొల్లలున్నా అది దానికి ప్రజలు స్పందించడం లేదు. వారి దగ్గర వెళ్ళి వారి గడ్డం పట్టుకొని కోరమని చెప్పినా కోరటం లేదు. ఇక మేము కోస్టల్ రాయలసీమ నాయకులమైన మేము కాంగ్రెస్ నాయకులుగా మా చేతనైనంత వర్కౌట్ చేసేక ముందుకు వెళ్తాం. కానీ ప్రజలు స్పందించకుండా ప్రతిపక్ష నాయకులు వారి పంతా మార్చకుండా ఉంటే మనం ఇబ్బందుల్లో పడే దిశలో ముందుకు వెళ్తున్నదని తెలియజేస్తున్నాను. నమ్ము నమ్మకపో జరగబోయే సత్యం మాత్రం నేను చెప్పేదే ఉంటుందని తెలియజేస్తున్నాను. మొలలి ఎంజే కాలనీలో గోడకూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు వారం రోజులు ఆపదబంధు పథకం కింద సహాయం అందుతుందని మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఒక కుటుంబానికి 8.5 లక్షలు, మరో కుటుంబానికి 6.5 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణలో వివిధ రాష్ట్రాల ప్రజలు జీవిస్తున్నారని, ప్రత్యేక రాష్ట్రం ఇస్తే ఇక్కడ నివసించే ఇతర ప్రాంతీయులకు ఇబ్బంది ఉండదని ఎంపీ వివేక్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకేజీలను ఒప్పుకునేది లేదని షిండుతో చెప్పినట్లు వివరించారు. నక్సలిజం సీమాంధ్రలోనే ఉందన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్ వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్. సంప్రదించండి తవక్కల్ చైనా బజార్, బండ్లగూడ క్రాస్ రోడ్. ఫోన్ నంబర్ 0402002667. TT Super Bazaar Mahadipatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mahadipatnam, Hyderabad. तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन नंबर 040200266677। ये अंदर की नहीं बाहर की बात है। जी हाँ, एडभा तमाम कॉरपोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लालवानीस तशरीफ लाइए। लालवानीस पर काकतिया टेक्नो, गौतम मॉडल स्कूल, SRDG, केंद्र विद्यालय, नारायणा ई टेक्नो, कृष्णबानी, जनप्रिया इंटरनेशनल, रविंद्र भारती, ब्रिलियंट ग्रामर, आर्मी स्कूल, भाष्यम, भारतीय विद्या भवन और श्री चैतन्य के स्कूल यूनिफॉर्म के अलावा स्कूल शूज, टिफिन बॉक्स और कल्चरल प्रोग्राम्स में इस्तेमाल होने वाले तमाम फैंसी कपड़े दस्तयाब हैं। लालवानीस पर एक खुशखबरी, 1300 रुपए मालियती स्कूल ड्रेस खरीदने पर स्कूल शूज फ्री हासिल कीजिए। लालवानी, सिद्दी अंबर बाजार, हैदराबाद और हैदरगुड़ा क्रॉस रोड, पिल्लर नंबर 141, अत्तापुर, హైదరాబాద్. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్ లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలి చౌకి, హ్యాబిట్స్ చిరగాలి లైన్, కమల్ షోరూమ్ ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसोड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसा मुफीद। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी, जुकाम, नज़ला, हर मेडिकल, जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। बहू ने कुछ काम वाम भी शुरू किया? कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में
अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। बैक टू न्यूज़। సినీ నటి మంజుల మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. మంజుల ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్ సతీమణి. బాల్యనటిగా మంజుల శాంతి నిలయం చిత్రం ద్వారా తెరగేట్రం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు, తమిళం, కన్నడలో దాదాపు 100 సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో మంజుల నటించిన చివరి సినిమా వాసు. ఆనాటి తెలుగు మహిళా చిత్ర రంగాల్లోని అగ్ర హీరోలు అందరితో మంజుల నటించారు. ஆஸ்திரேலியா ஆப்பிரிக்கால இருந்து ஒரு பொண்ணை கூட்டு வந்து வீட்டுல வச்சு லட்சுமி சரஸ்வதி பூஜை பண்றீங்க போலுங்க. அது இல்லடா. எது இல்ல அது எது உன் புருஷனை கூப்பிடு. கமான் கால் மீ சே என்ன சத்தம் போட்டா மேல ஷூட் பண்ணுவாரா என்ன செஞ்சாரா ரெடியா. వైఎస్ఆర్సీపీ నాయకులు షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని తలవరం నుంచి ప్రారంభమైంది. అత్తిలి, తుమ్మరాడ, తంపటపల్లి, పాలకొండల మీదుగా ఆమె పాదయాత్ర సాగింది. ఆమె చేపట్టిన పాదయాత్ర 218వ రోజుకు చేరుకుంది. తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. రానున్న 24 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా సముద్ర తీరానికి చెరువులు అల్పపీడనం ఉండడం, మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఆవరించడంతో ఈ రెండింటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఐదు 5,790 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ముగిసింది. మరో 13 పంచాయతీల్లో పోలింగ్ నిలిచిపోయింది. దాదాపు 80% పైగా ఓటింగ్ జరిగినట్లు సమాచారం. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 90% ఓటింగ్ జరిగింది. ఆదిలాబాద్లో వర్షాల కారణంగా చాలా గ్రామాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మౌలాలి ఎంజే కాలనీలో ఘోర ప్రమాదం, గోడకూలి 6 మృతి. మౌలాలి ఘటనపై సీఎం దిగ్భ్రాంతి, సత్వరమే సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. నేలరాలిన వెండితెర కుసుమం, సినీ నటి మంజుల కన్నుమూత. కీలక దశలో రాష్ట్ర విభజన ఉందనిపిస్తుంది, వ్యాఖ్యానించిన మంత్రి శైలజనాథ్. ఇవి ఇప్పటివరకు వార్తా విశేషాలు. చూస్తుండండి రూబీ తెలుగు న్యూస్.